ఓకే, మనం అందరికీ కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ అండి. అయితే ఇక్కడ మనం ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా సరే ఆ ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటూ మనం ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు. 1 సెంట్ అంటే 1 సెంట్లో కట్టేవాళ్ళు ఉన్నారు, 1.5 సెంట్లో కూడా కట్టుకుంటున్నారు. ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా ఆ ప్లేస్లోనే మనం అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపులే ఇది ఇల్లు. ఇది 1.5 సెంట్లో కట్టిన ఇల్లు అనమాట. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందన్నది అరేంజ్మెంట్. ఇంటి ఓనర్ గారు ఈవిడ, బయట నుంచి ఆవిడ అండి. ఇది గేట్ తలుపు. ఎంతేనండి తలుపులకి? 8,000 అయిందండి ఖర్చు. 4,000 4 అడుగుల గేట్ కదండి. ఓకే, వచ్చింది. కింద ఇక్కడ యూటిలైజేషన్ స్పేస్, బట్టలు గట్ట వాష్ చేసుకోవడానికి ఇలా 2 ట్యాబ్లు పెట్టుకున్నారు. ఇది వాష్రూమ్ వీళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు, కొంచెం ఎక్కువ విశాలంగా పెట్టుకున్నారు. పైన షవర్ది కూడా. ఇంటి ఎంట్రన్స్, ఇంటి గుమ్మాలు ఇలా ఈ మోడల్లో పెట్టించుకున్నారు. ఓకే, ఇది హాల్ పైన సీలింగ్లు ఇలా డిజైన్ చేసుకున్నారు. ఇది టీవీ యూనిట్. తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ సైజ్ ఎంతండి? కబోర్డ్స్ ఎక్కువ పెట్టుకున్నారు, తర్వాత వీళ్ళు చేయించుకుంటారు. అంటే మీరు చెప్పండి మామూలుగా ఎంత అమౌంట్, అదే ఎంత స్పేస్ పెట్టుకున్నారండి ఇది? నేను ఇక్కడ అన్ని రూమ్ సైజ్ గురించి అడిగానండి. ఈ లోపల ఆయన కొలిచే లోపల మనం ఈ వాల్ థీమ్ డిజైన్స్ చూద్దాం. బాగుంది కదండి, లైట్ బేబీ పింక్లో బ్లూ కలర్ తోటి. అయితే ఇక్కడ హాల్ మెజర్ చేస్తున్నారు. హాల్ యొక్క విడ్త్ అనేది వచ్చేసి ఇక్కడ 7 అడుగులు ఉందన్నమాట. 7 అడుగుల విడ్త్ హాల్ పెట్టుకున్నారు. తర్వాత ఇది వదిలేసిన తర్వాత ఈ 7 అడుగులు కాకుండా రూమ్లో వచ్చేటప్పటికి అడ్డం చూస్తున్నారు అనమాట. ఇక్కడ అడ్డమేమో 9 అడుగులు వచ్చింది అంటున్నారు. తర్వాత నిలువేమో ఆ రూమ్కి నిలువేమో 8 అడుగులు పెట్టారు. అది రూమ్ మెజర్మెంట్, అది ఆయన చూస్తున్నారు అది వీడియోలో. ఓకే, అడ్డం 9 అడుగులు, ఇటేమో నిలువేమో 8 అడుగులు పెట్టుకున్నారు. కబోర్డ్స్, అటాచ్డ్ బాత్రూమ్లో ఎలా ఉందన్నది చూద్దాం ఇప్పుడు. ఇవ్వండి, వీళ్ళు వెస్ట్రన్ కమోడా పెట్టుకున్నారు. హాట్ వాటర్, కోల్డ్ వాటర్, ట్యాప్స్, షవర్, ఎయిర్ బయటకు పోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్, హ్యాండిల్స్. ఇలా పెట్టించుకున్నారు. ఓల్డేజ్ అయిన వాళ్ళకి ఇలా యూజ్ అవుతుందని. 4 అడుగులు అడ్డం పెట్టుకున్నారండి, 7 అడుగులేమో పొడుగు పెట్టుకున్నారు వాష్రూమ్కి. మనం బయటకు వచ్చి కిచెన్ యూనిట్కి వెళ్దాం. కిచెన్ ఈ వెళ్ళి 2 రూమ్స్ ఒక కిచెన్ కింద ఏర్పాటు చేసుకున్నారండి. ఇది ఒక రూమ్, పైన మెటీరియల్ కట్టి పెట్టుకుంటే సన్షెడ్లా కట్టుకున్నారు. ఇక్కడ నేను వాళ్ళకి రూమ్లో కబోర్డ్స్ కట్టించలేదా అని అడుగుతున్నానండి. దానికి వాళ్ళు చెప్తున్నారు స్పేస్ సరిపోలేదని కట్టించలేదు. అదేలేండి, అంటే పెట్టుకుంటే కొంచెం ఏమైనా బట్టలు గట్ట ఇలాంటివి పెట్టుకుంటా. ఇది కిచెన్ పర్పస్. కిచెన్ కిచెన్ పైన కొంచెం వేస్ట్ మెటీరియల్ ఏమైనా ఉంటే స్టోరేజ్ మెటీరియల్ అన్నీ పెట్టుకుంటే పైన అల్మార్లో పెట్టుకున్నారు. సన్న మిద్ది ఇదిలా ఉంటుంది.
వాల్ టైల్స్ ఇవి ఇలాంటి ఈ డిజైన్ వేయించుకున్నారు. షింక్ ఇలా గృహప్రవేశం అయింది కానీ ఇంకా రాలేదండి. వెంటిలేషన్కి ఇటు వెంటిలేషన్కి కిటికీ వచ్చిందండి. తూర్పు సైడ్ ఏమైందంటే బాత్రూమ్ ఉండడం వల్ల వాల్లా కట్టేశారు. కింద కబోర్డ్స్, ఫ్లోర్ టైల్స్ ఏమో ఇటువంటివి వేయించుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ షేడ్లో వచ్చి. ఫైనల్గా ఇది. ఇప్పుడు ఈ హౌస్ ఓనర్ గారిని మనం కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. ఇప్పుడు చెప్పండి, ఈ ఇల్లు మొత్తం ఇప్పుడు వరకు ఇలా పెయింట్స్ అయ్యి పైన సీలింగ్లు అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్కి మీకు మొత్తం టోటల్గా ఎంత ఖర్చు అయింది? అంటే గవర్నమెంట్ కాలనీ అమౌంట్ కాకుండా కొన్ని కలిపి చెప్పండి. కాలనీ వీళ్ళకి గవర్నమెంట్ కాలనీ వచ్చిందండి. వీళ్ళు యాక్చువల్గా లేఅవుట్లో కట్టుకున్నారు. వీళ్ళు విలేజ్లో వీళ్ళకి సొంత ఇంటి స్థలం ఇచ్చారు, సెంటున్నారా. అందులో వీళ్ళు ఇలా ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. అయితే మనకు తెలిసిందే గవర్నమెంట్ కాలనీ అమౌంట్ 1,80,000. 1,80,000లో కూడా విడతల వారీగా కొంత సిమెంట్, కొంత ఇసుక, కొంత డబ్బులు వేస్తారు. సరే, మీ ఓన్గా మీ చేతిలో ఎంత పడి అన్నది చెప్పండి. ఓకే అండి. బేస్మెంట్కి ఎంత అయిందండి కాస్ట్? మీరు కూడా చెప్పచ్చు. స్లాబ్ వరకు ఎంత అయిందండి? స్లాబ్కి అయితే 7 లక్షల వరకు అయ్యింది. అంటే బేసిక్ స్ట్రక్చర్ మనకి స్లాబ్ అయ్యేంత వరకు 7 లక్షలకి అయ్యిందండి. తర్వాత ఇంక ఫినిషింగ్స్ అంటే ప్లాస్టింగ్స్, పెయింటింగ్స్, ఈ టైల్స్ ఇవన్నీ కూడా కలిపి వీళ్ళకి ఇంకా 3.5 లక్షల దాకా అయ్యింది. ఇంకా వీళ్ళకి ఇంకొక 50,000 వరకు ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే కిచెన్లోను గట్టి ఇవన్నీ కూడా కబోర్డ్స్ కట్టించుకోవాలని అనుకుంటున్నారు. అదే అండి. ఇలా మీకు ఎవరికైనా సరే కట్టుకోవాలని అనుకుంటే కనుక మీరు దీని ప్రకారం చూసి ఒక ఐడియాతోటి ఈ షేప్లో మీరు కట్టించుకోవచ్చు. ఇలా మెట్టు కూడా పెట్టుకున్నారన్నమాట. వీళ్ళు మెట్టు కూడా పెట్టుకున్నారు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.